గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, మనకి లాస్ట్ టైం అంటే 2019 నుంచి 2024 మధ్యలో హ్మ్. మనకి రకరకాల క్యారెక్టర్లు పరిచయమైంది. అందులో హ్మ్. మనం ఎవ్వరం కూడా మర్చిపోలేని క్యారెక్టర్ ఎవరంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఆ! ఇదరాయి బ్యాచ్. హై అది ఢిల్లీ ఎళ్లి ఆ, ముझे इतना हिंदी नहीं आता है, हम सब लोग इधर आइए బ్యాచ్, ఇధర్ ఆइए ఏక్ ही వర్డ్ మాలూమ్ హై అని ఏదో చెబుతుంటే విచిత్రంగా చెబుతుంటే నవ్వొచ్చింది. ఏది స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏదో వివరించడానికి పోయారు. అవును. దాని మీద ఇప్పుడు ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా ఒకటి నడుస్తా ఉంది. అదొక్కటే కాదు, ఆయన ఒక రోజు ఆవేశపడిపోయాడు మీడియా ముందుకు వచ్చేసి మంచి ఆవేశపడిపోయాడు అనమాట. మీరు ఎలా చేస్తారు, మీరు ఎలా అంటారు, ఐ విల్ షో హ్మ్. ద పవర్, ఐ విల్ షో వాట్ ఇస్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, అది ఇదని హ్మ్. చెప్పి రెచ్చిపోయాడు. అది కాకుండా యూకేలో వెళ్ళి ఒక ఎమోషనల్ అయ్యాడు. అంటే మనకి బ్రహ్మానందం గారు గనక హావభావాలు ఎలా పలికిస్తారో అలా ఈయన అవును. నవరసాలు పలికిచ్చాడు అనమాట. ఆ! యూకే అంటే వెళ్ళిపోయి కొంచెం లోపల తిక్కుంటది. ఆ ఆ, తిక్కంటే మైండ్‌లో ఉండే ఈ చిన్న మెదడు చితికొచ్చిన తిక్క గాకుండా ఉహు, కొన్ని మాదక ద్రవ్యాలు వాడిన తాలూకు తిక్కనమాట. అంటే ఆ, గట్టిగా డ్రగ్స్ లాంటివన్నీ నేను చెప్పలేకపోయినప్పటికీ, ఉమ్, మందు కూడా మరి మైండ్‌కి తిక్కనిచ్చేదే. మరి అంతేగా. ఆల్కహాల్ అనేది కూడా అందుకే కదా దానికి బానిస అయ్యేది. అవును. అలాంటి తిక్కలో చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. యా. యూకేలో వెళ్ళిపోయి మంచి ఎమోషనల్ అయ్యాడు అనమాట. జగన్మోహన్ రెడ్డి మనం కాపాడుకోవాలి, మనం కాపాడుకోకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమైపోతాడు, మన మంచి ప్రాణాలు బ్రాండ్ అడ్డేయాలి. స్కాచ్ చేసుంటాడు. అదే. అందుకని ఆ! సో ఇన్ని నవరస నటనా సార్వభౌముడైన మన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి పాపం ఎందుకోసారి ఆయన పాపం సెక్యూరిటీ కావాలన్న ఫీలింగ్ వచ్చిందనమాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనకి చుట్టూ సెక్యూరిటీ పెట్టి ఆయన బాగా చూసుకున్నట్టున్నారు. సో ఆ సెక్యూరిటీ పొందిన వాళ్ళందరికీ కూడా ఏంటంటే తర్వాత సెక్యూరిటీ తీసేస్తే బాగా ఫీల్ అవుతూ ఉంటారు. అదేదో అవును. సెక్యూరిటీ థ్రెట్ వాళ్ళ ఉందన్నది కాదు. వాళ్ళ ఆ వాళ్ళ హంగు. ఒంట్లో నుంచి ఓ చెయ్యో, కాలో పోయినంత ఫీలింగ్ కలుగుతుంటది. అవును. ఆ హంగు పోయిందని బాధపడతా ఉంటారు. సో దానికోసం ఈ రోజు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు పోరాడుతా ఉన్నారు. పోరాడుతా ఉంటే హైకోర్టు కూడా చెప్పింది, బాబు నీ మీదేం థ్రెట్ లేదు, నీకేం ఏం లేవు కదా, అవన్నీ కూడా కమిటీలు సూచించినాయి, సో నీకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టు చెప్పింది అనమాట. ఏంటి సార్, అసలు పొన్నవోలు గారికి నిజంగా సెక్యూరిటీ థ్రెట్ ఉందంటారా? ఆయన చూస్తే జనాలు నవ్వుకుంటారు తప్ప పాపం ఆయన కొట్టాలని ఎవరికైనా అనిపిస్తుందా సార్? ఆ జనాలెవరు కొట్టేంత ఆయన కూడా ఏమి ఉండడు కదండి. అదే. ఆ, ఆయన కూడా వచ్చి జనాల్లో తిరిగేవాడు కాదు కదా. ఆ, అయితే జగన్మోహన్ రెడ్డి ఆ, తాలూకు భవనాల్లో తిరుగుతాడు. ఉమ్, లేదు ఆయన సొంత ఇంట్లో ఉంటాడు. లేదు హైకోర్టులో ఉంటాడు. ఇప్పుడంటే ఇంతకుముందంటే కేసులు వాదిస్తూ హైకోర్టుకి వెళ్ళేవాడు కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు ఆ, ముద్దాయి నేరం ఆరోపింపబడిన వాడిగా వెళ్తూ ఉన్నాడు. మన ఆయన మీదనే కదా. ఉమ్, సిఐడి మాజీ సిఐడి చీఫ్ సంజయ్ అను ఇతని మీద పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. ఏది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పెద్ద అవినీతి జరిగిపోయింది. చంద్రబాబు నాయుడుకి మేము 10 సంవత్సరాలు శిక్ష ఇప్పిస్తామని విజయవాడలో, హైదరాబాద్లో, ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెడితే, ప్రెస్ మీట్లు పెట్టే అవకాశం అధికారం మీకు ఎవరిచ్చారు? అది ప్రజాధనం వృధా చేసినట్టే కదా. మీరు ఎందుకు ఆ పని చేశారు? ఏదైనా ఒక కేసు నడుస్తున్నప్పుడు దాని వివరాలను మీరు ప్రెస్ ముందు ఎలా చెబుతారు, కోర్టులో అంశం తేలకుండానే అని వీళ్ళ మీద గవర్నర్కి కంప్లైంట్ ఇచ్చారు. హైకోర్టులోనూ వ్యాజ్యం వేస్తే ఇప్పుడు అది కూడా నడుస్తూ ఉంది. వీళ్ళు ఏదో ఒక రోజున అరెస్ట్ అవుతారు. చంద్రబాబు నాయుడుకి అయితే 10 సంవత్సరాలు శిక్ష ఇప్పిస్తాం అన్నారో, ఇప్పుడు అందులో కనీసం సగం రెండేళ్ళు, సగం కాకపోతే పావైనా రెండేళ్ళైనా వీళ్ళకి శిక్ష పడేటట్టు కనిపిస్తా ఉంది. ఇలాంటి మనుషులకి ఇప్పుడు మళ్ళీ సెక్యూరిటీ ఎందుకు? ఆ రోజున అసలు ఏఏజీ అనే పోస్టే జగన్మోహన్ రెడ్డి పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఇచ్చే వరకు తెలియదు. మనకు ఉండేది ఏజీ. ఉమ్, అడ్వకేట్ జనరల్ ఒక్కళ్ళే ఉంటారు. ఈయనేంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్. ఒక పోస్టే ఈయన కోసం క్రియేట్ చేసి ఇచ్చి, ఈయన కి అడుగుతున్నాడు కాబట్టి ఈయనకి సెక్యూరిటీ కూడా ఇవ్వటం జరిగింది. ఆ సెక్యూరిటీ ఇప్పుడు లేదు అని అంటే ఎందుకు? అసలు జగన్మోహన్ రెడ్డికే ఇప్పుడు సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. యాజ్ ఏ ఎక్స్ సీఎంగా ఆయనకి ఏమి ఇస్తారో అది ఇవ్వాలి. అంతకు తప్ప వేరేం లేదు. మొన్న ఏం జరిగింది అసెంబ్లీలోకి జగన్మోహన్ రెడ్డి రావటానికి? యాక్చువల్గా ఆయన కేవలం ఒక ఎమ్మెల్యే కాబట్టి ఆయన కారును బయట ఆపి లోపలికి దిగి నడుచుకుంటూ రావాలి. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా వరుసలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎలాగైతే వస్తుందో, ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడుగూడి సంధింటి జగన్మోహన్ రెడ్డి వై ఎక్కడో చివరిలో ఉంటది. అందుకని ఈ సభా వ్యవహారాల ఈ పయ్యావుల కేసుని అడుక్కొని మేము ముందు చేసేస్తాం.
ముఖ్యమంత్రి మంత్రులు వీళ్ళు అయిపోయిన తర్వాత మేము ముందు చేస్తామని చేయటానికి అట్లాగనే వెనక ద్వారం ఉంది, దొడ్డి ద్వారం ఒకటి ఏర్పాటు చేసుకున్నారులే ఈయన జగన్మోహన్ రెడ్డి నేరుగా ఆయన ఇంటి నుంచి సచివాలయానికి రావటానికి. ఎందుకు? అమరావతిలో ఈ జనాల మధ్య గుండా వస్తే ఏం ఏం చేస్తారో అన్నది భయం పుట్టి దాంట్లో నుంచి లోపల దాకా రావడానికి పర్మిషన్ తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒక ప్రభుత్వం దగ్గర ఇగో నాకు ఇది ఇవ్వండి నాకు ఇది ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితి వస్తే ఇప్పుడు పొన్నగోలు సుధాకర్ రెడ్డికి ఎందుకండి సెక్యూరిటీ? ఎవరు ఏం చేస్తారని? ఆయన మీద నక్సలైట్ థ్రెట్ ఉందా? లేదు. ఆయన మీద ఏమైనా ఎక్స్మిస్టిక్ థ్రెట్ ఉందా? లేదు. ఇంకా వేరే ఏదైనా కేసుల్లో కానీ ఇంకా వేరే దీంట్లో కానీ ఆయన ఏదన్నా వాదించటం మూలాన ఆయనకు థ్రెట్ పెరిగిందా? ఆయన చేసింది ఏమి లేదు. ఎప్పుడు పోయి జడ్జీల దగ్గర దొబ్బులు తిని రావటం. ఏదో స్కిల్ డెవలప్మెంట్ కేసు అప్పుడు మాత్రం ఈ తీసుకెళ్ళి అక్కడ మనం ఆ కోర్టును ఆ జడ్జిను నిందించటం కాదు కానీ అక్కడ నేను అసలు ఢిల్లీ నుంచి కొమ్ములు తిరిగిన లాయర్లు వచ్చినా కూడా షంషేర్గా వాదించేసి అసలు చంద్రబాబు నాయుడికి మేము ఆ, ఇది రాకుండా బెయిల్ రాకుండా చేసేసాం అని ఈయన తొడలు జరుచుకున్నాడు ఆ రోజున. ఇప్పుడు ఏమై కూర్చుంది? ఆయనే ఆ కోర్టుల చుట్టూతాను ఆ జడ్జీల చుట్టూతాను తిరగాల్సిన పరిస్థితి పట్టింది. అలాంటిది ఇలాంటి పోయి ఇవన్నీ రామాయణంలో పిడకల వేట అంటారు. అలాంటివే ఇవన్నీ. అసలు రామాయణం వేరే ఉంటుంది, ఇదంతా కొసర రామాయణం అన్నమాట. ప్రతివాడు ఒకడు రావటం, నేనున్నాను, నన్ను చూడండి, నా నా లావు చూడండి, నా ఎత్తు చూడండి అని అంటే ప్రతివాడు చూడటమేనా అందరికి పని? జగన్మోహన్ రెడ్డికి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఉంటే ఇతనికి ఎందుకు సెక్యూరిటీ? ఏదో ఏఏజీగా ఉన్నంత మాత్రాన కూడా ఇవ్వటం అనవసరం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఈయన అడుక్కొని ఉంటాడు, సార్ నా చుట్టూతా నేను పెట్టుకొని నేను అలాగా వాళ్ళ మధ్య నుంచి నడిచెళ్తా ఉంటే కోర్టులో జడ్జి కూడా భయపడి మనకే జడ్జిమెంట్ ఇచ్చేస్తాడని చెప్పాడేమో, అందుకని జగన్మోహన్ రెడ్డి ఇచ్చుంటాడు. లేకపోతే ఎందుకంటే ఈయనకి ఆ రోజు మాత్రం సెక్యూరిటీ ఏం పగలు పొడిచాడని ఏం పగలు తీశాడని సెక్యూరిటీ? అలాంటిది ఇప్పుడు ఇవ్వటం శుద్ధ దండగా. ఇది ఇవ్వట్లేదులే అని మెదలకుండా మూసుకొని ఇంట్లో కూర్చోవాలా. మనం యాడికి వెళ్తాం? యాడికి వెళ్ళాం, ఇంట్లోనే ఉంటాం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తాం. మనకెందుకులే సెక్యూరిటీ అని. ఆహా, నాకు సెక్యూరిటీ కావాలని ఆడకపోతే అక్కడ అక్కడ పెడతారు. అంటే ఎవరు కొట్టాలో వాళ్ళే కొట్టాలన్నమాట. అదే శంఖంలో పోస్తేనే నీళ్లు కూడా తీర్థం అవుతాయి చేద్దాం. అంటారు చూడండి. అవును. అట్టాగనే మామూలు చిన్న కానిస్టేబుల్ దగ్గర ఉండే బీట్ కానిస్టేబుల్ దగ్గర ఉండే ఆ చిన్న కర్రతో కొట్టామనుకోండి వాళ్ళకి ఆందో. మంచి ఎండు తొడుగు లాటి బాగా స్టార్లు ఉన్న చెయ్యి వచ్చి బాగా ఒక్క దెబ్బేసిందంటే అప్పుడు బాగా ఆనిద్ది అనమాట. వాళ్ళకి కొట్టే వాటము వ్యవహారం బాగా తెలుసు కదా. అట్నే ఇప్పుడు కోర్టు కూడా నీకు అసలు నువ్వెవడురా నీకెందుకు ఇవ్వాలి అన్నట్టుగా ఉంది వాళ్ళ జడ్జిమెంట్ కోర్టు ఇచ్చింది. ఉహు. కాకపోతే ఈ పదజాలం ఉండదు కాబట్టి. కానీ వాళ్ళు అన్నది ఏంటి? నువ్వు ఆ పలానా పోస్ట్ చేసినంత మాత్రం నీకేం ఇవ్వాల్సిన పని లేదు, నీకెందుకు సెక్యూరిటీ, నీకేం థ్రెట్ లేదు, నిన్ను చంపేవాడు ఎవడున్నాడు, అసలు నీ జోలికి వచ్చేవాడు ఎవడున్నాడు అన్నట్టుగానే కదా ఉంది జడ్జిమెంటు. అంతే కామెడీగా ఉంటుంది. ఏదైనా అడగాల్సిందే అడగాలి, తీసుకోవాల్సిందే తీసుకోవాలి. వీళ్ళందరూ సందర్భ శుద్ధి మర్చిపోయారు, వాళ్ళ స్థాయిని మర్చిపోయారు. అసలు చంద్రబాబు నాయుడు ఎన్ని సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తినే వీళ్ళు తుస్కారంగా నోటికొచ్చినట్టు మాట్లాడారు. కనీసం మాజీ సీఎం అనే ఒక గౌరవం కూడా వీళ్ళకి లేదు. అవన్నీ లేకపోవటం మూలానే వీళ్ళకి ఇప్పుడు ఇదంతా వచ్చి వీళ్ళ నెత్తిన పడింది. అంతే తప్ప వీళ్ళకి సెక్యూరిటీ ఎందుకు, ఏం చేయటానికి లేదు, ఏం అవసరమే లేదు. యా, డెఫినెట్ గా సార్. ఎందుకంటే పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారిని ఎవరైనా సరే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే మనిషిగా అవును. చూస్తారు తప్ప ఆయన మీద ఎవరు కూడా గ్రజ్జు పెట్టుకోరు. అలాగే ఆ రోజు కూడా పాపం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేసాడు అనుకున్న అనే చూస్తాం తప్ప ఆయన కావాలని చేశాడని కూడా ఈయన చూడరు. ఏమన్నా పగలబొడిచాడని ఎవడు అనుకోలా. అదే. సో అంటే పాపం. జగన్మోహన్ రెడ్డి ఎంత మేనేజ్ చేశాడు ఉమ్, అనేది మాత్రమే ఆ రోజున కనపడేది, వీళ్ళకున్న బుర్ర కాదు. అవును. అందుకే పాపం పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు అంత భయపడాల్సిన పని లేదు. అలాగే ఎవరో కూడా పాపం ఆయన్ని ఆ, ఆ, నేను చెబుతున్నాను కదండి. ఉమ్, ఆయన ఆయన ఇంట్లోంచి బయటకు వస్తే ఆయన వీధిలో ఉండే కుక్క కూడా ఆయన కరవదు ఉమ్. ఆయన్ని చూస్తే. పాపం ఇతనే ముందుకు పోయి కొంచెం బొక్కబోర్ల పడేటట్టున్నాడు, మనం ఎందుకులే కరవటం అని ఆయన ఇంటి ముందున్న కుక్క కూడా, ఊర కుక్క కూడా ఆయన కరవదు. అలాంటిది ఇప్పుడు ఆయన్ని ఊరు ఏదో చేస్తారని ఇప్పుడు 10 మంది సెక్యూరిటీ ఎందుకు ఆయనకి?
యా. దండకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.